హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో వచ్చేసి పీటర్ ప్యాన్ కాలర్, దీన్ని పీటర్ ప్యాన్ కాలర్ అంటారు. దీంతో పాటుగా బుట్ట హ్యాండ్స్ విత్ ప్లీటెడ్ ఫ్రాక్ అన్నమాట. ఏ విధంగా కట్ చేసి కుట్టాలో తెలుసుకుందాము. ఇక్కడ ఏంటంటే దీనికోసము లైనింగ్ భాగాన్ని అదేవిధంగా మెయిన్ క్లాత్ని తీసుకున్నాను. ఇక్కడ లైనింగ్ వచ్చేసి 3 మీటర్లు తీసుకున్నాను. అదేవిధంగా మెయిన్ క్లాత్ కూడా 3 మీటర్లనే తీసుకున్నాను. ముందుగా లైనింగ్ భాగాన్ని తీసుకోవాలి. ఈ లైనింగ్ భాగం నుంచి ఒక 1/2 మీటర్ క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలన్నమాట. అంటే బాడీ పార్ట్ కోసము. ఇది వచ్చేసి 1/2 మీటర్ క్లాత్. దీని విధంగా 4 మడతలుగా వేసాను అన్నమాట. అంటే ఫ్రంట్ భాగానికి మరియు బ్యాక్ భాగానికి కలిపి ఇలా ఈ విధంగా 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా 4 మడతలుగా వేసుకున్న తర్వాత ఫస్ట్ మన బాడీ పార్ట్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి. ఇక బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచులని తీసుకుంటున్నాను. ఇలా 14 ఇంచులకు మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కలుపుకోవాలి. ఇలా 14 ఇంచులకు మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్ భాగాన్ని తీసుకోవాలి. ఇది వచ్చేసి కాలర్ భాగం కాబట్టి మనకి టోటల్ షోల్డర్ ఎంత ఉంటుందో అందులో సగ భాగానికి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇందులో టోటల్ షోల్డర్ భాగం వచ్చేసి 13 ఇంచులు, అందులో సగ భాగము 6.5 ఇంచులు అనమాట. ఇలా 6.5 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. తర్వాత ఆర్మ్ హోల్ భాగం అనేది తీసుకోవాలి. మనకి దాదాపుగా షోల్డర్ భాగం ఎంత ఉంటుందో ఆర్మ్ హోల్ భాగం కూడా అంతే ఉంటుంది. ఈ ఆర్మ్ హోల్ భాగానికి కూడా 6.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలి. పెట్టుకొని ఇలా 2 వైపులా సరి చూసుకోవాలన్నమాట, క్రాస్ అనేది పోకుండా. ఇప్పుడు చెస్ట్ యొక్క చుట్టుకొలతని తీసుకోవాలి. ఇక్కడ చెస్ట్ యొక్క చుట్టుకొలత వచ్చేసి 32 ఇంచులు. దాన్ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. ఇలా 8 ఇంచులకి ఒక మార్కింగ్ అని తీసుకోవాలి. తర్వాత ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగానికి వచ్చేసి 2 ఇంచులని తీసుకోవాలి, అంటే సీమ్ అలవెన్సెస్ అన్నమాట. తర్వాత ఈ నడుం భాగం దగ్గర చుట్టుకొలత వచ్చేసి 28 ఇంచులు. దాన్ని 4 భాగాలుగా చేస్తే 7 ఇంచులు. తర్వాత ఫిల్ట్ కోసం 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోవాలి, అంటే కింద కూడా 8 ఇంచులు అనమాట. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ నెక్కు భాగం దగ్గర నెక్కు వెడల్పు అనేది తీసుకోవాలి. ఇక్కడ నెక్కు వెడల్పు వచ్చేసి 2.5 ఇంచులనే తీసుకుంటున్నాను, అంటే 3 ఇంచుల కంటే కొంచెం తక్కువగా. పెద్దవాళ్ళైతే 3 ఇంచులు తీసుకోవచ్చు. తర్వాత నెక్కు డీప్ వచ్చేసి కూడా ఇక్కడ నేను 2.5 ఇంచులు తీసుకుంటున్నాను, అంటే నెక్కు వెడల్పు తర్వాత నెక్కు డీప్ అనేది 2.5 ఇంచులు తీసుకుంటున్నాను. పెద్దవాళ్ళైతే 3 ఇంచులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనికి ఇలా కరువు భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ నెక్ డీప్, అదే బ్యాక్ నెక్ డీప్ అయితే 1 ఇంచ్ తీసుకోవాలి. ఇలా 1 ఇంచ్ తీసుకొని ఇలా మార్కింగ్ పెట్టుకొని దీనికి కూడా కరువు భాగం అనేది తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఈ షోల్డర్ భాగం దగ్గర ఒక 1/2 ఇంచు డౌన్కి తీసుకోవాలి. ఇలా ఎందుకు డౌన్కి తీసుకోవాలంటే మనకి షోల్డర్ భాగం దగ్గర అంటే భుజం దగ్గర పట్టి ఉంచినట్లు ఉంటుందన్నమాట క్లాత్ అనేది. ఇలా డౌన్కి తీసుకోవాలి. తర్వాత ఈ చంక భాగం దగ్గర ఒక 1/2 ఇంచు లోపల తీసుకోవాలన్నమాట. తీసుకొని ఈ షోల్డర్ భాగం నుంచి ఈ మార్కుని ఈ విధంగా కలుపుకోవాలి. అంటే ఇలా ఎందుకు లోపల తీసుకోవాలంటే మనకి చంక భాగం దగ్గర ముడతలు రాకుండా తీసుకోవాలి. తర్వాత ఈ ఆర్మ్ హోల్ భాగం దగ్గర 1.5 ఇంచుకి ఒక మార్కు తీసుకొని ఈ ఆర్మ్ హోల్ సగ భాగానికి ఒక పాయింట్ పెట్టుకొని ఇలా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. తర్వాత ఫ్రంట్ డీప్ భాగానికి ఇలా ఒక 1/2 ఇంచు లోపల వైపుకి ఈ విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత ఫిల్ట్ కోసము ఇటు క్లోజ్గా ఉన్న వైపు నుంచి ఇలా 3.5 ఇంచులకి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. తర్వాత ఫిల్ట్ పొడవు వచ్చేసి ఫ్రంట్ భాగానికి 6 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి. తర్వాత బ్యాక్ భాగానికి వచ్చేసి 4 ఇంచులు ఉండే విధంగా చూసుకోవాలి ఫిల్ట్ పొడవు అనేది. తర్వాత ఈ సైడ్ భాగానికి ఒక 1 ఇంచు పై భాగానికి ఇలా క్రాస్గా తీసుకోవాలి, అంటే సైడ్ భాగానికి షేప్ వచ్చే విధంగా ఇలా చూసుకోవాలన్నమాట. తర్వాత ఇప్పుడు మనము పెట్టిన మార్కింగ్ భాగాల్ని ఒకసారి చూద్దాము. బాడీ పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 14 ఇంచులు. తర్వాత షోల్డర్ భాగం వచ్చేసి 6.5 ఇంచులు. దీంట్లో నెక్కు వెడల్పు అనేది 2.5 ఇంచులని తీసుకున్నాం. తర్వాత మనకి ఇక్కడ షోల్డర్ భాగం అనేది 3.5 ఇంచులు అనేది ఉంటుందన్నమాట. తర్వాత ఆర్మ్ హోల్ భాగం వచ్చేసి 6.5 ఇంచులు. తర్వాత చెస్ట్ భాగాన్ని 4 భాగాలుగా చేస్తే 8 ఇంచులు. ఈ నడుం భాగం దగ్గర 7 ఇంచులు. ఈ ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకోవాలన్నమాట.
ఫిల్ట్ పొడవు అనేది 6 ఇంచులు తీసుకున్నాను. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇలా మార్కింగ్ పెట్టిన భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ పైది వచ్చేసి ఫ్రంట్ భాగం అన్నమాట. ఇప్పుడు ఫ్రంట్ భాగాన్ని విడిగా తీసుకొని దీనికి ఇప్పుడు నెక్ డీప్ భాగాన్ని తర్వాత ఆర్మ్ హోల్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా నెక్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి మిగిలిన లైనింగ్ భాగం అన్నమాట. ఇది వచ్చేసి మనకి 2.5 మీటర్లు అనేది ఉంది. ఇప్పుడు క్లాత్ని తీసుకొని ఈ విధంగా మడతలుగా వేసుకోవాలి. ఎన్ని మడతలైనా వేసుకోవచ్చు, ఇది మీ చాయిస్. ఇప్పుడు కింది పార్ట్ లెంత్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి కింది పార్ట్ లెంత్ వచ్చేసి 28 ఇంచులు. ఇది లైనింగ్ భాగం కాబట్టి దానికంటే 2 ఇంచులు తక్కువ తీసుకుంటున్నాను. అంటే 26 ఇంచులకి ఇలా మార్కింగ్ అని పెడుతున్నాను అనమాట. ఇలా 26 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకి కింద ఎక్స్ట్రా క్లాత్ కూడా మిగులుతుంది, కానీ మనకి అది అవసరం లేదు. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ భాగాన్ని తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ అనమాట. ఇది కూడా మనకి 3 మీటర్లు తీసుకున్నాము. ఇందులో మన బాడీ పార్ట్కి ఎంతైతే క్లాత్ సరిపోతుందో చూసుకొని అంత భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా 4 మడతలుగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. ఇలా కరెక్ట్గా సరి చేసుకొని దీని చుట్టూ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఫ్రంట్ డీప్ భాగాన్ని కటింగ్ అనేది చేయలేదు, తర్వాత కటింగ్ అనేది చేస్తాను. ఇలా లైనింగ్ భాగము మెయిన్ భాగము అటు ఇటు జరగకుండా పిన్స్ అనేది పెట్టానమాట. ఇలా పెట్టుకున్న తర్వాత దీని చుట్టూ మార్కింగ్ పెట్టుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఈ మిగిలిన క్లాత్ని విధంగా మడతలుగా వేసుకోవాలి. ఇప్పుడు కింది పార్ట్ యొక్క లెంత్ అనేది చూసుకోవాలి. మీకు ఇంతకుముందు చెప్పాను కదా, కింది పార్ట్ యొక్క లెంత్ వచ్చేసి 28 ఇంచులు. దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. అంటే పట్టి భాగం పెట్టడానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అనమాట. అంటే ఇలా 29 ఇంచులకి మార్కింగ్ అని పెట్టుకోవాలి. ఇలా 29 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి పై భాగం అనమాట, అంటే కింది పార్ట్ భాగము. తర్వాత మనకి ఇక్కడ క్లాత్ అనేది మిగిలింది కదా, ఈ భాగంలో మనము హ్యాండ్స్ భాగాన్ని తర్వాత కాలర్ భాగాన్ని వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి క్లాత్ మొత్తం మనకి ఇక్కడ డబుల్ ఫోల్డ్ అనేది ఉంది. ఇప్పుడు ఇందులో మనము హ్యాండ్స్ భాగానికి కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను కదా, సో ఇక్కడ ఏంటంటే మనకి లెంత్ అనేది ఎంత ఉండాలో చూసుకోవాలన్నమాట. మనకి మామూలుగా 8 ఇంచులు సరిపోతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే బుట్ట హ్యాండ్స్ కాబట్టి 13 ఇంచులు ఉండే విధంగా చూసుకొని ఈ విధంగా కటింగ్ అనేది చేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి మిడిల్ లూజ్ అంటే లెంత్ వచ్చేసి 13 ఇంచులు ఉండే విధంగా కటింగ్ అనేది చేశాను అనమాట. ఈ మిగిలిన క్లాత్లో మనకి కాలర్ భాగం వేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ క్లాత్ భాగంలో మన హ్యాండ్స్ భాగాన్ని ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనకి ఇది 4 మడతలుగా ఉంది. ఇప్పుడు హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి 9.5 ఇంచులు. ఇలా 9.5 ఇంచులకి విధంగా మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఇలా మార్కింగ్ పెట్టుకొని పెట్టిన మార్కింగ్ భాగాన్ని విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మన ప్రిల్స్ అనేవి ఎంత మేర రావాలో చూసుకోవాలన్నమాట. దానికోసం ఇక్కడ ఏంటంటే 5 ఇంచులకి ఇలా మార్కింగ్ అనేది పెడుతున్నాను. ఇలా 2 వైపులా 5 ఇంచులకి మార్కింగ్ అనేది పెట్టుకోవాలన్నమాట. అంటే మనకి ఇంత భాగంలో మనకి ప్రిల్స్ అనేవి వచ్చే విధంగా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నుంచి మన నార్మల్ హ్యాండ్ ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి ఇక్కడ నుంచి హ్యాండ్ యొక్క లూజ్ వచ్చేసి 5 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు అన్నమాట. తర్వాత కర్వ్ భాగం వచ్చేసి 3 ఇంచులకి మార్కింగ్ పెట్టుకొని ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత దీనిపైన మిడిల్ లూజ్ తీసుకోవాలి. మిడిల్ లూజ్ వచ్చేసి 7 ఇంచులు, ఎక్స్ట్రా ఖర్చు భాగం వచ్చేసి 2 ఇంచులు అన్నమాట. ఈ మిడిల్ లూజ్కి హ్యాండ్ లూజ్ భాగాన్ని తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగానికి ఎక్స్ట్రా ఖర్చు భాగం ఇలా ఈ విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ స్టార్ట్ 1 ఇంచ్ వరకు ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా క్రాస్గా కర్వ్ భాగం అనేది తీసుకొచ్చుకోవాలి. ఇలా ఈ విధంగా మార్కింగ్ అని పెట్టుకున్న తర్వాత ఈ పెట్టిన మార్కింగ్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి.
అంటే మనం స్టార్టింగ్ ఎంత మేరకు కుచ్చులు కావాలో చూసుకొని అక్కడ వరకు క్లాత్ భాగాన్ని వదిలివేసుకొని కింద మనం నార్మల్గా హ్యాండ్ భాగానికి ఏ విధంగా మార్కింగ్ పెట్టుకుంటామో సేమ్ అదే విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇక నేను 5 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను కదా, మీకు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా తీసుకోవచ్చు, లేదా కొంచెం తక్కువ కూడా తీసుకోవచ్చు అన్నమాట. ఇలా హ్యాండ్స్ భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. నేను ఎంత క్లాత్ ఎక్కువ పెట్టానో అలా గుర్తు కోసం విధంగా చిన్న కటింగ్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసిన భాగాల్ని ఒకసారి చూద్దాము. ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న బాడీ పార్ట్ భాగము, అంటే లైనింగ్ భాగము, మెయిన్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మన కింది లెంత్ భాగం అన్నమాట, లైనింగ్ భాగము, మెయిన్ భాగము. తర్వాత ఇది వచ్చేసి మనం కట్ చేసుకున్న హ్యాండ్స్ భాగాలు. ఇది వచ్చేసి మనం కాలర్ వేయడానికి క్లాత్ అన్నమాట. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాము. ఇక్కడ చూడండి, ఇప్పుడు దీని యొక్క స్టిచ్చింగ్ అనేది చూద్దాం. ముందుగా ఫ్రంట్ బాడీ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇలా ఫ్రంట్ బాడీ పార్ట్ని తీసుకొని దీని యొక్క సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట, మెయిన్ క్లాత్ ఇది. తర్వాత దీనిపైన మనం కట్ చేసుకున్న లైనింగ్ భాగాన్ని వేసుకోవాలి. వేసుకొని దీని చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసుకోవాలి. వేసుకొని ఏమైనా ఎక్స్ట్రా ఖర్చు భాగాలు ఉంటే దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే లైనింగ్ భాగము మరియు మెయిన్ భాగం అనేది అటు ఇటు జరగకుండా ఇలా పిన్స్ అనేవి పెట్టానన్నమాట. ఇక్కడ చూడండి, చుట్టూ రఫ్గా కుట్ట అనేది వేసాను. వేసిన తర్వాత ఎక్స్ట్రా ఖర్చు భాగాన్ని కటింగ్ అనేది చేశాను అనమాట. ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇది వచ్చేసి ఫ్రంట్ భాగం కాబట్టి ఫిల్ట్ యొక్క పొడవు అనేది 6 ఇంచులు వేసుకోవాలన్నమాట. బ్యాక్ భాగం అయితే 4 ఇంచులు సరిపోతుంది. అంటే మనం కట్ చేసేటప్పుడు ఏ విధంగా మార్కింగ్ పెట్టామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. తర్వాత ఈ రెండో వైపున కూడా ఫిల్ట్ భాగాన్ని వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇలా ఫ్రంట్ భాగాన్ని ఈ విధంగా కుట్టుకున్నాం కదా. ఇలా ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం మధ్య భాగంలో ఓపెన్ అనేది ఇచ్చుకోవాలన్నమాట. ఇలా ఓపెన్ అనేది ఇవ్వడానికి ఇలా రెండు భాగాలను ఇలా సమభాగాలుగా చేసి ఈ మధ్య భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా ఈ చంక భాగము, ఈ షోల్డర్ భాగము కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని దీని యొక్క మధ్య భాగాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు కావాలంటే ఫస్ట్ ఓపెన్ భాగం ఉండే విధంగా కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా కటింగ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే దీనికి పట్టీ భాగాన్ని వేసుకోవాలన్నమాట. ఒకవైపున ఉక్సు పట్టీని, ఒకవైపు కాజా పట్టీని వేసుకోవాలి. మనం మామూలుగా బ్లౌజ్ భాగానికి ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలన్నమాట. ఇక్కడ చూడండి, ఒకవైపున ఉక్సు పట్టీని, ఒకవైపున కాజా పట్టీని వేస్తున్నాను. మీరు ఇలా కాకుండా మనం కట్ చేసేటప్పుడే 2 ఇంచులు ఎక్కువ ఉండే విధంగా చూసుకొని కూడా కటింగ్ అనేది చేసుకోవచ్చు. ఇక నేను ఏంటంటే కట్ చేసిన తర్వాత ఉక్సు పట్టి, కాజా పట్టి వేస్తున్నాను కదా, అలా కాకుండా ఫస్ట్ 2 ఇంచులు ఎక్స్ట్రా ఉండే విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకొని తర్వాత ఇక్కడ ఏంటంటే ఇలా మలిచి కుట్టుకుంటే సరిపోతుంది. లేదా ఇలా కట్ చేసుకొని ఒకవైపు ఉక్సు పట్టిని, ఒకవైపు కాజా పట్టిని వేసుకోవాలి. మనం మామూలుగా బ్లౌజ్కి ఏ విధంగా వేసుకుంటామో సేమ్ అదే విధంగా వేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఒకవైపు ఉక్సు పట్టిని వేసాను, ఒకవైపు కాజా పట్టిని వేసాను. ఇలా రెండు వైపులా పట్టి భాగాన్ని పెట్టుకున్న తర్వాత ఇలా ఒకదానిపైన ఒకటి ఈ విధంగా పెట్టుకోవాలి. అంటే ఉక్సు పట్టిని కాజా పట్టి పైన పెట్టాను. పెట్టి ఇలా కింది నుంచి 1 ఇంచు లెవెల్లో రెండు కలిపి విధంగా కుట్టుకోవాలి. ఇలా ఈ విధంగా తిప్పుకొని ఇలా కుట్టుకోవాలన్నమాట. అంటే పీటర్ ప్యాన్ కాలర్లో మనకి ఫ్రంట్ ఓపెన్ ఉంటేనే లుక్ అనేది బాగుంటుంది. మీకు కావాలంటే ఫ్రంట్ వైపు జిబ్బు కూడా పెట్టుకోవచ్చు. ఇలా ఈ విధంగా మనము పట్టి భాగాన్ని పెట్టుకున్న తర్వాత మనకి ఇలా ఓపెన్ భాగం అనేది ఈ విధంగా కనబడుతుంది అనమాట. ఇది ఒక మధ్య భాగంలో బటన్స్ కానీ లేదా ఉక్సు కాజాలు కూడా వేసుకోవచ్చు. ఇలా ఫ్రంట్ భాగాన్ని కుట్టుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ భాగాన్ని తీసుకోవాలి. ఇక నేను ఆల్రెడీ బ్యాక్ పార్ట్ భాగాన్ని కుట్టాను. అంటే ఫ్రంట్ భాగాన్ని ఏ విధంగా కుట్టుకున్నామో సేమ్ అదే విధంగా బ్యాక్ పార్ట్ భాగాన్ని కూడా కుట్టుకోవాలి. అంటే లైనింగ్ భాగాన్ని, మెయిన్ భాగాన్ని కలిపి చుట్టుగా రఫ్గానే కుట్టు వేశాను. తర్వాత ఇక్కడ దీనికి ఫిల్ట్ భాగాన్ని కూడా వేసాను అనమాట. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. దీనిపైన ఫ్రంట్ భాగాన్ని వేసుకొని అంటే రెండింటి యొక్క సీదా భాగాలు ఎదురెదురుగా ఉండే విధంగా చూసుకొని వీటి యొక్క షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా డబల్ కుట్టు అనేది వేసుకోవాలి. స్టార్టింగ్ మరి ఎండింగ్ రివర్స్ కుట్టు కూడా వేసుకోవాలి. ఇలా ఈ విధంగా షోల్డర్ భాగాలను జాయింట్ అనేది చేసుకోవాలి.
ఇలా షోల్డర్ భాగాలను జాయింట్ అనే చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి కాలర్ భాగాన్ని వేసుకోవాలి. పీటర్ ప్యాన్ కాలర్ భాగాన్ని ఏ విధంగా వేసుకోవాలో మనం నెక్స్ట్ వీడియోలో డీటెయిల్డ్గా తెలుసుకుందాము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.